ఇక్కడ మన సభలో చెప్పిన సభలో లైవ్ ఏదో కొద్దిగా డిస్టర్బ్ అయినట్టు అనిపించింది. సో ఇక్కడ ఈ పార్టీ ఏంది, పార్టీ పతాకం ఏంది, ఒకసారి ఆ పార్టీకి సంబంధించినటువంటి వెబ్సైట్ని ఈ పార్టీని చూడొచ్చు మనం. పార్టీ సింబల్ అయితే చాలామంది చాలా అద్భుతంగా ఉంది. మల్లన్న ఎట్లా చేయని కావాలి ఏం కథ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ ఇది పార్టీకి సంబంధించినటువంటి మొత్తం అవర్ ఎజెండా ఏముంది, ఏమేమి చేంజ్ చేయాల్సి ఉంది, వాయిస్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అబౌట్ ద పార్టీ ఏంది, పార్టీ కథ ఏంది, ఎయిమ్స్ ఏంది, ద విజన్ ఏంది, మిషన్ ఏంది, ఐడియాలజీ ఏంది, ఆ తర్వాత మీరు ఎక్స్ప్లోర్ చేయాల్సినటువంటి అంశాలు ఏంది. సో ఇవన్నీ పార్టీ అప్కమింగ్ ఈవెంట్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నట్టు పార్టీకి సంబంధించి. ఇక్కడ పార్టీలో ఒకటి గ్రీన్ అంటే రైతులకు చిహ్నంగా, రెడ్ అంటే జెండా పెద్దగా కనిపిస్తుంది. ఇది రైతులకు చిహ్నంగా గ్రీను, కార్మికులకు చిహ్నంగా, కార్మిక శక్తికి చిహ్నంగా ఎరుపు. కార్మికులు, కర్షకులు వీళ్ళందరూ పిడికిలి బిగిస్తే ఇక్కడ కార్మికుడి సింబల్ చట్రం, ఆ తర్వాత వరి గొలుసులు. ఇక్కడ పిడికిలి బిగించింది చాలా. దీన్ని తయారు చేయడం కోసం మా రుద్ర రాజేశం గారు చాలా కష్టపడ్డారు. అనేకమైనటువంటి డిజైన్ల తర్వాత మేధావి లోకం ముందు ఉంచి దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది. సో చాలా డిజైన్లు వచ్చిండే, చాలా కార్యక్రమాలు జరిగినాయి, చాలా తర్జన భర్జనలు జరిగినాయి. ఆ తర్వాత తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేటువంటి దాన్ని తీసుకొచ్చే క్రమంలో చాలామంది వెలమోళ్ళు, రెడ్లు రకరకాలుగా వాళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళ కుట్ర ఏంటంటే తీన్మార్ మల్లన్న ఒక పార్టీలో చేరుతుందనేటువంటి ప్రచారాన్ని వాళ్ళు చేయలేదు, మేమే కల్పించిన ప్రచారం. ఎందుకంటే వాళ్ళకి పని అప్ప చెప్పుదామని. ఆడ చేయగానే అందులో ఒక ఇద్దరిని వ్యతిరేకులను కూర్చోబెట్టి తీన్మార్ మల్లన్న ఈ పార్టీలో చేయలేను కాబట్టి మేము రాజీనామా చేస్తున్నామని ప్రెస్ మీట్ పెట్టియాలనేది వాళ్ళ టార్గెట్ ఉండే. నేను చివరి క్షణం దాకా ఎవరికి చెప్పలే, ఒకరిద్దరు సన్నిహితులకు తప్ప ఎవరికి చెప్పలే. సడన్గా అనౌన్స్ చేసేసరికి వాళ్ళ ప్లాన్ అంతా బెడిచికొట్టింది. ఇప్పుడు ఏం చేయాలని అర్థమవుతలేదు వాళ్ళకు. ఒక కుట్ర చేద్దాం అనుకున్నారు వాళ్ళు. అనేక రకాల కుట్రలు, ఒక్కటి కాదు రకరకాల కుట్రలు చేస్తే అన్ని కుట్రలను ఛేదించుకుంటూ ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిష్కృతమైంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.